హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ముపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. రైస్తో వెరైటీగా ఇలా తయారు చేసి పిల్లలకి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు టిఫిన్గా అయినా లంచ్ బాక్స్లకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకు ముందుగా కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ కరివేపాకును కూడా ఇలా తెంపి పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని కరివేపాకును పచ్చిమిరపకాయలను ఇందులో యాడ్ చేయండి. నెక్స్ట్ పుదీనాను కూడా శుభ్రం చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇలా ఈ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలను మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పును కూడా ఇందులో యాడ్ చేసి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయల మిశ్రమం అయితే మిక్సీ పట్టిన తర్వాత ఇలా చక్కగా తయారవుతుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక ఈ బ్యాటర్ను ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మిశ్రమం కాస్త పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుతూ ఇలా ఈ మిశ్రమాన్ని కలిపేటప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టుకొని తయారు చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఎక్కువ హీట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇందులో కాస్త పసుపును వేసి పసుపు కూడా ఈ మిశ్రమంలోకి చక్కగా కలిసేలా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ఒక 5 నిమిషాలు ఈ ప్రాసెస్ సరిపోతుంది. నెక్స్ట్ ఈ కడాయిని స్టవ్ పై నుంచి దింపుకొని పక్కన పెట్టుకొని ఒక నిమ్మకాయని కట్ చేసుకొని ఇలా నిమ్మరసాన్ని అయితే యాడ్ చేయండి. ఇందులోకి ముందుగా నిమ్మరసం యాడ్ చేసి అవసరమైతే ఉప్పును కూడా యాడ్ చేసి కలిపి పెట్టుకోండి. నెక్స్ట్ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా ఇందులో యాడ్ చేసి చక్కగా కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పుదీనా రైస్ అయితే రెడీ అయ్యింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఒక్కసారి ప్రయత్నించి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ టు వాచ్ ఇట్.